ఏంటి అసలు ఇదంతా కూడా జోగి రమేష్ చేయించాడు అని చెప్పేసి A1 జనార్దన్ రావు చాలా స్పష్టంగా నిన్న ఒక వీడియో రిలీజ్ అయింది. బట్ ఆ వీడియో ఎవరు తీశారు, ఎందుకు తీశారు, ఎక్కడ తీశారు, ఎలా తీశారు ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే ఆయన మాట్లాడినటువంటి మాటలను బట్టి చూస్తూ ఉంటే కూటమి మీద జరిగినటువంటి ఒక కుట్రగా అయితే మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఏమంటారు మీరు? సార్, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి, ప్రైమ్ లైన్ వీక్షకులకు అందరికీ నమస్కారం అండి. వైసీపీ ప్రభుత్వం ఏ రోజైతే అధికారంలోంచి దిగిపోయిందో, అంటే 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితమైన నేపథ్యంలో వారు ఆ అపజయాన్ని జీర్ణించుకోలేక, అలాగే గత ప్రభుత్వంలో, ఎందుకంటే ఇవి కొంచెం చెప్తేనే కానీ మనకు ఇప్పుడు జరుగుతున్న విషయాల గురించి పూర్తి అవగాహన రాదు. గత ప్రభుత్వంలో మద్యం కుంభకోణం కానీ, అలాగే మైనింగ్ కుంభకోణం కానీ, ఇసుక కుంభకోణం కానీ, ఇలాగ అనేక రకాల కుంభకోణాలు జరిగి, అలాగే పేదలకి ఇళ్ల పట్టాలు నేపథ్యంలో ప్రభుత్వం భూముల్లో జరిగిన కుంభకోణం కానీ ప్రభుత్వ ఖజానాన్ని పూర్తిగా తుడిచిపెట్టేసి చిప్ప చేతికి ఇచ్చి మనకు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఖజానా జీరో చేసి ఇచ్చారండి, అప్పుల్లో ముంచి రాష్ట్రాన్ని. అటువంటి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని, ఎందుకంటే వైఎస్ఆర్ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ కంటే కూడా ఇంకా ఎక్కువ సంక్షేమ పథకాలకే హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం హామీల్ని ఎలా నెరవేరుస్తుంది చూద్దాము, లేదంటే దాని మీద గొడవ చేద్దాము అన్న విధానంలో వైసీపీ ప్రభుత్వం మొదటి నుంచి ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ పరిపాలన అనుభవం కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారికి కేంద్ర ప్రభుత్వంతో ఉన్న సాన్నిహిత్య సంబంధాలు కావచ్చు, మోడీ గారి దగ్గర నుంచి ఏదైతే ఇచ్చిన హామీల్ని, డబుల్ ఇంజన్ సర్కార్ అని మోడీ గారు కూడా ఏదైతే మన వాళ్ళు నిధులు అడుగుతున్నారో అన్నిటికీ అంగీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందడం కావచ్చు, ఎక్కడా కూడా సంక్షేమ పథకాల్లో లోటు లేకుండా సూపర్ 6 ని అమలు చేసుకుంటూ, ఇంకా 1-2 అమలు కావాల్సి ఉంది, అవన్నీ కూడా అమలు చేసుకుంటూ ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళడాన్ని, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి అమరావతికి కానీ, పోలవరానికి కానీ నిధులు రావడాన్ని, సాక్షాత్తు ప్రధానమంత్రి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపు 1,85,000 కోట్ల రూపాయలకి శంకుస్థాపన చేయడానికి కానీ, అటు వైజాగ్ లో రైల్వే జోన్ భవనం కానీ, ఇటు అమరావతిలో మనకి క్యాపిటల్ CRDA భవనం ప్రారంభోత్సవం కానీ, అటు మచిలీపట్నంలో చూస్తే అక్కడ ఎంపీ గారు 2 సంవత్సరాల్లో పోర్టు నిర్మాణం చేసి తీరుతానంటున్నారు. అటు భోగాపురం ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేస్తా ఉంటున్నారు, అమరావతి కంప్లీట్ చేస్తా ఉంటున్నారు, పోలవరం నిర్మిస్తా ఉంటున్నారు. ఇవన్నీ చేస్తూ సంక్షేమ పథకాలు ఇస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారండి. ఈ ఒక్క విషయమే కాదు, ఇంతకు ముందు కూడా చూసాం మనం. పరిశ్రమలను ఆహ్వానిస్తూ, పెట్టుబడులను ఆహ్వానిస్తూ ఉంటే ఆ పరిశ్రమలకి వీళ్ళు లేఖలు రాస్తున్నారు, మెయిల్స్ పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో సుస్థిరమైన ప్రభుత్వం లేదు, మీ ఎంప్లాయీస్ కి ఇక్కడ రక్షణ ఉండదు, మీ మహిళా ఎంప్లాయీస్ కి ఇక్కడ భద్రత ఉండదు, ఇక్కడికి రాకండి అని చెప్పి కంపెనీలకి మెయిల్స్ పెట్టిన పరిస్థితి. అంటే మీకు ఈ రాష్ట్రంలో ప్రజలు ఓట్లు కావాలి, ఇక్కడ అధికారం కావాలి, కానీ ఈ రాష్ట్రం బాగుపడడం వైసీపీకి ఇష్టం ఉండదా? ఇది చాలా క్లియర్ గా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉందండి. ఈ రోజుకొక గుడ్డ కాల్చి మా మొహాన్ని పడేస్తున్నారు. అంటే మేము చేసిన అభివృద్ధిని కూడా ప్రజలకి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఇక్కడ ఒకటి మేడం, ఇప్పుడు మీరు ఇవన్నీ బాగానే చెప్తున్నారు. ఒక్క నిమిషం, ఈ రోజు సుజాత గారు నిన్న జనార్దన్ రావు వెలుగులోకి వస్తూ బయటపడుతూ ఎవరైతే అసలైన వ్యక్తి ఉన్నారో అక్కడ వరకు ఆధారాలు వెళ్ళిన పరిస్థితుల్లో సుజాత గారు ఈ రోజు బయటపడి ఈ రోజు ఎంత దారుణం అండి. మనం 27 మంది మరణం చెందారు వైసీపీ ప్రభుత్వంలో. అదే సుజాత గారు వినిపిస్తోందా? సుజాత గారు నా వాయిస్ మీకు వినిపిస్తోందా? క్లియర్ గా అర్థమవుతుంది మనకి. సుజాత గారు వినిపిస్తోందా? ఈ రోజు నిజంగా ప్రభుత్వం మీద ఎంత కుట్రలు జరుగుతున్నాయన్న దానికి నిదర్శనం అండి. ఓకే, ఇప్పుడు ఒక నిమిషం, మీరు నేను అడుగుతున్నప్పుడు ఆగాలి కదా మీరు ఒకసారి. ఒక నిమిషం రమేష్ గారు, ఒక్క నిమిషం ప్లీజ్. రమేష్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. రమేష్ గారు ఒక్క నిమిషం. నేను ఆపుతున్నాను సార్, ఒక్క నిమిషం వినండి సార్. అరే నేను ఆపుతున్నాను సార్, ఒక్క నిమిషం వినండి సార్. సుజాత గారు, నేను మాట్లాడేటప్పుడు వినండి దయచేసి. మీరు కనీసం ఆకుండా మీ పాటికి మీరు మాట్లాడుతూ ఉంటే కరెక్ట్ కాదు కదా. నేను మధ్యలో మిమ్మల్ని అడుగుతున్నా. సరే, ఓకే.